దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరిపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తుపల్లికి చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికాస్ చౌదరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భారీ సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ చౌదరితో సహా 12 మందిని అరెస్టు చేశారు. సైబర్ నేరస్తుల నుంచి చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్లో నెట్ బ్యాంకింగ్ కి సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. ఈ అక్యూజ్డ్ వికాస్ చౌదరి తర్వాత రామ వెంకట్ చరణ్ ఇంకా అనిరుద్ 11 అదర్ అక్యూజ్డ్ పర్సన్ who are actively involved in this cyber case ని అరెస్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ బిజినెస్ పేరుతో వేరే పర్సన్స్ ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి చెక్ బుక్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కంప్లీట్ గా ఆ అకౌంట్స్ ని మ్యూల్ అకౌంట్స్ లాగా యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్ కండక్ట్ చేశారు. పబ్లిక్ కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఈజీ మనీ కోసం, కమిషన్ కోసం ఎవరైనా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమైనా లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడిగినా ప్లీజ్ షేర్ చేయకండి. మీ అకౌంట్ సైబర్ ఫ్రాడ్ లో యూజ్ చేస్తే మీరు కూడా అక్యూజ్డ్ గా కన్సిడర్ అవుతారు.